Welcome to GSR Easy English. Today we are going to learn about the tense present perfect tense. Present perfect tense. Present perfect tense ని మనము స్పోకెన్ ఇంగ్లీష్ లోపల ఏ విధంగా యూజ్ చేయాలి, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము? ప్రెజెంట్లో పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ మీన్స్ కంప్లీటెడ్. It is completed, but not in the past, in the present. It means recently completed actions. రీసెంట్గా జరిగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేయడానికి ఈ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈజ్ యూజ్డ్, ఈ టెన్స్ యూజ్ చేయబడుతుంది టు ఇండికేట్ ద work. The tense present perfect is used to indicate the work. ఒక వర్క్ ని ఇండికేట్ చేస్తూ ఉంటాము. Which as completed, రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే కంప్లీట్ అయింది అని చెప్పడానికి ఈ టెన్స్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. సి ఎగ్జాంపుల్స్. She has written a letter. She has written a letter. She has written a letter. ఆమె ఒక లెటర్ రాసింది. అండ్ ఆ లెటర్ రాయడం అనేది ఈ మధ్యలోనే అంటే అది జరిగి ఎక్కువ రోజులు కావడం లేదని మీనింగ్లో మనం చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తూ ఉంటాము. She has written a letter. I have taken my lunch just now. I have taken my lunch just now. ఇప్పుడే నేను లంచ్ చేశాను. కంప్లీటెడ్ యాక్షనే, కానీ ఈ మధ్యలోనే ఇప్పుడే చేశాను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. And say another example. He has drawn a picture recently. రీసెంట్గా ఈ మధ్యలోనే అతను ఒక పిక్చర్ డ్రా చేశాడు. She has written a letter. I have taken my lunch just now. He has drawn a picture recently. Now, see the structure of the sentence. Present perfect tense యొక్క స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్, ఎనీ టెన్స్, ఏ టెన్స్ అయినా కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్. హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాస్తూ ఉంటాం. హ్యాస్ లేదా హ్యావ్ ఏదో ఒకటి మాత్రమే రాస్తూ ఉంటాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్. వర్బ్ 3 రాస్తూ ఉంటాం. V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్
has or have plus V3 plus object. Subject I, has or have. I రాసా కాబట్టి have రాస్తూ ఉంటాం. I have completed V3 subject have V3 I have completed my work is the object. ఎక్కడ have రాయాలి, ఎక్కడ has రాయాలి. I, we, you, they. I, we, you, they. have రాస్తూ ఉంటాం. I have, we have, you have, they have. He, she, it, he, she, it, name. The subject place లోపల he గాని, she గాని, it గాని, name గాని ఉన్నట్లయితే has రాస్తూ ఉంటాము. He has, she has, it has, name. For example, Veena has completed her work. She has completed her work. We have completed our work. For example, they ఉందనుకోండి, they have completed their work.